అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తోగుడగాం పెద్ద మనిషిది ఊరికేర కుమారు ఊరికి వీరాయని. ఇక్కడ తోగు పుట్టిన కానుంచి మేము పుట్టము తోగు నీళ్ళు. దీని ఉపాయం ఏంటంటే అనేది ఈ తోగు నీళ్ళు తాగితే మాకు ప్రతివాడు కూడా ఏ రోగాలు వచ్చి ఏది వచ్చినా కూడా మాకు ఈ తోగు నీళ్ళు సహకరిస్తాయని. ఇలా ఉన్న ప్రాస్పలం ఏంటంటే ఎవరు కానీ చెప్పులు కూడా తోకు రావటం జరగదు, రాలేదు ఇంతవరకు కూడా. ప్రతి వాళ్ళు వచ్చినా కూడా చెప్పులు బయటికి వస్తారు. ఈ పారిగోడ అప్పుడు పారిగోడ లేదు. ఈ పారిగోడ ఎట్ట లేదంటే కుమార సారదారు ఉన్నప్పుడు మా విక నరసింహరావు ఈసే తరఫున పనిచేస్తుంటే ఈ కుమార సారదారు గారు అప్పుడు పారిగోడ కట్టి చెట్లు కట్టిది అంట. గొడ్లు బర్రెలు మొత్తం వచ్చి పండేది. ఇక్కడ పండితే అన్ని అరాగమైన నీళ్ళు బాగా రోత ఉండేది. ఆ కామలో పట్టించేసి దీనికి ఒక చుట్టూ పారిగోడ కట్టేసి గేట్ వేసేవాడు. ఈ నీళ్ళ వెళ్ళం మాకు ఒంటి కానీ దేని కానీ ప్రతివాడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ నీళ్ళు తాగుతాము. అది చెట్టుకి ఏ నీళ్ళు చెట్టు ఏ చెట్టు కింద వస్తాయంటే మధ్య చెట్టు జిన్నా చెట్టు కింద వచ్చే నీళ్ళు రథంగుట్ట నుంచి రథంగుట్ట కింద వస్తుంది జలాలు వచ్చేస్తాయి నీళ్ళు. ఈ నీళ్ళు తాగటం కూడా ఒంట్లో ఆరోగ్యం కూడా బాగుంటాయని ప్రతి వాడు కూడా నీళ్ళు ఈ ఒక్కడ రైలు స్టేషన్ కాడి ఇక్కడ నుంచి నీళ్ళు మోసపోయి కూడా కూలీలు పోయాల్సి వస్తుంది. ఎక్కడున్న కూలీ నీళ్ళు ఎందుకంటే కూలి పోయాల్సి వస్తుంది. ఈ నీళ్ళు తాగుతాయా మాకు తూపు పారుతుంది, నీళ్ళు మాకు ఒంటికి ఆరోగ్యం ఉండని చెప్పి కూలోళ్ళు నాలోళ్ళు ప్రతి వాడు కూడా రెడ్డి కమ్మ కాపులు కూడా మిల్లారు వాటర్ తాగి వస్తుంటూ వాళ్ళు కూడా మర్చిపోయి కూడా వచ్చి నీళ్ళు తీసుకెళ్తారు. పండరగూడెం కానీ త్వచపురపలు కూడా వచ్చి కొంతమంది వచ్చి ఏదైనా రోగం వచ్చినా ఏదైనా జబ్బు వచ్చినా కూడా నీళ్ళు తీసుకుపోయి కూడా తాగి ఒంటికి ఆరోగ్యం కూడా ఈ నీళ్ళు అక్కడికి వస్తుందని చెప్పేసి అనుకుంటాను మేము. ఈ నీళ్ళు దీనివల్ల అయితే లోకపాపం లేదు. అది దీనికి వచ్చి ఇబ్బంది ఏంటంటే తలమాసిన ఆడది ఒకటి, తర్వాత చెప్పులు వేసుకుని కూడా ఈ నీళ్ళకు వస్తే ఇక్కడ ఒక నాగపాము ఉంటుంది. పాము అంటే మనకు కనపడదు, ఆ చెట్టు త్వరలో ఉంటుంది. అది ఇది దీనికి కావాల్సిన నీళ్ళు ఇది. దీనికి వేయాల్సిన సిద్ధాంతము దీనికి ఒక గుట్ట నుంచి మేడారం గుట్ట నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ముందల దీనికి పూజించి ఆ నీళ్ళతోటి ఆ వచ్చేదాన్ని ఆ ఏలుపోస తెచ్చేదాన్ని వనం కానీ ఈదన కానీ ఆ 2 సుక్కలు నీళ్ళు తాగుతాం వనం మీద. కానీ గుట్ట దేవుడు తెచ్చినప్పుడు చల్లి ఇక్కడ నుంచి పూజించుకొని అప్పుడు ఇక్కడ నుంచి మేడారకు మిడి మేడారం కాడికి దీన్ని ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇది ఇట్లా జరుగుతుంది. దీని కరుణ కావాలంటే దీన్ని గడ్డపారి పెట్టి తవ్వటం కూడా పనిచేయదు, గడ్డపారి తవ్వటం పనిచేయదు. కాకపోతే దీని చెత్త గిత్త లేకుండా శుభ్రం చేయాలంటే చెత్త వేసాం తప్ప ఈ గడపర పెట్టి తవ్వటం కూడా పనిచేయదు గవర్నమెంట్ వారు. ఏదైనా గవర్నమెంట్ కావాలంటే ఆ తోక్కా నుంచి ఆ ఊరు నుంచి తోక్కాడికి ఒక రోడ్డు పోపేయండి. గవర్నమెంట్ రోడ్డు పోపిస్తే వచ్చేటోళ్ళు పోయి నైట్ పాలు తోకు తిరుగుతారు కాబట్టి ఆ రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడుకుంటా ఇలాకరు నమస్కారం చేసి టీవీ వాళ్ళు నమస్కారం చేసేసి నేను చెప్తాను, పెద్దమని చెప్తాను నేను. అది మీ పుణ్యం కూడా తక్కువది. వాళ్ళ ఇలాకరు వచ్చేసి వాళ్ళ పేపర్ వచ్చేసి ఈ రకం చేసి తోకే తెచ్చి చెప్పి నేను కూడా కొన్ని వందల మందికి చెప్పుకోవటం కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మీ కోరిక నేను కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఈ తోగు ఉంది కదా, తోగు ఇప్పుడు కాదు, చిన్నప్పుడుది వెనకాడి తోగు ఇది. అయితే దీన్ని శుభ్రం చేశారు ఫారెస్ట్ గారు, గోడ కట్టించారు. మొత్తం చూసి గొడ్లు బరిగొడ్లు అవి దిగుతానని గోడ కట్టించారు. గోడ కట్టించిన కానించి ఇప్పుడు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ నీళ్ళు వర్షాకాలం నీళ్ళు వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎర్ర నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి, మళ్ళీ ఇట్టే ఉంటాయి నీళ్ళు మొత్తం. ఈ తోగు అప్పుడు వెనకాడలే మన పెద్దోళ్ళది చేసిన తోగు ఇది. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ మనకి తెలవని కూడా తెలవదు. దీనికి ఎప్పుడు ఇదే వాటర్ ఉంటుంది, ఇక తగ్గవు, పారుతూనే ఉంటుంది. ఈ తోగు ఇక్కడ కాదు, మన మల్లారం మద్దులగూడ కూనారం మెట్టుగూడెం మళ్ళీ గోపాలపురం నీళ్ళు పడకపోతారు. ఈ నీళ్ళు అందరూ పడకపోతారు కానీ ఎవరు రాడు కడియటానికి. ఎప్పుడో ఒకసారి వస్తారు, కడుగుతారు, వెళ్ళిపోతారు, అంతే. అదే మొత్తం. మరి దీనికి అధికారులు ఏమైనా చేయాల్సిందా? దీన్ని చేయాలంటే దీన్ని మరమ్మస్తు చేయాలి మరి. ఎందుకంటే మనం ఇప్పుడు దిగుతున్నాం కదా, దిగకుండా దాని చుట్టూ ఒక గోడ కట్టుకొని నీళ్ళలు దిగకుండా గోడ కట్టుకొని అక్కడి నుంచి మూసుకొని రావాలి నీళ్ళలు దిగకుండా. అట్లా ఇప్పుడు దిగుతున్నాం మరి, అందరు దిగుతున్నాం, తాగుతున్నాం అది అట్లా. రోడ్డు కూడా కావాలి కదా మరి. నైట్ పూట ఇటు వస్తాం కదా, మరి నైట్ పాములు ఉంటాయి ఏముంటాయో తెలియదు కదా. ఇప్పుడు ఈ రోడ్డు అప్పుడు అసలు ఇది కొద్దిగా ఉండే, వాడు సర్పంచ్ ఉన్నప్పుడు పోపించిన రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు లేదు, ఏం లేదు. ఇదే పోతున్నాం నైట్ కూడా. ఏ టైం కానీ మేము ఈ నీళ్ళు లేకపోతే ఆగలేము.
ఈ నీళ్ళు చెంబెడి తాగినా పొద్దు తాగుంటాం మేము. వేరే నీళ్ళు అయితే తాగలేము ఇక అసలు. అట్లా ఉంటుంది ఈ నీళ్ళు. ఇక మేము పుట్టి కాడి నుంచి అదే తాగుతున్నాం కదా, దానికి మించింది ఏం లేదు. ఇంతవరకు అయితే ఏం జబ్బులు లేవు, ఏం లేవు. అంతే మంచి బాగానే ఉన్నది, అన్ని నడుస్తుంది, ప్రశాంతంగా ఉన్నాం, ఏం లేదు. ఇది లేకపోతే ఆ. చచ్చిపోతారు. ఉమ్. ఈ నీళ్లు తాగకపోతే పైపు నీళ్ళు అదే. తాగితే తాగరు. ఏ దా- మాకేళ్ళు వచ్చినా కూడా ఆ. తాగరు మా భీమారాలు. ఆ, ఈ అలాగని భీమారామం ఇంత ఇది ఇదే తీసి పోతా మనం ఒక పటా బదులు పోతారు. తీసుకెళ్ళినాం. ఎంత లెక్కలు అంటే చాలా ఈ- మంది ఈ జనాలు నీళ్ళు తీసుకెళ్ళి ఇంకా ఆ. కొద్దిగా ఉన్నది ఇంట్లో. తీసుకుపోతా ఈ ఉంటారు. కొత్త అల్లుళ్ళు వచ్చిండ్రు కదా మొదలు పడిపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టి వచ్చి మేము ఇటు వచ్చినాం. అది ఈ నీళ్లు తాగితేనే కొద్దిగా వేడి అనేది ఒంట్లో ఉన్నది దగుడు ఏంటని మొత్తం బాగా అవుతుంది. అట్లా అని మేము డబ్బాల్లో కూడా తీసుకెళ్తాం. తోగు నీళ్ళు అంటే తోగు కూడా పెట్టిండ్రు. అది అది దాన్ని బట్టి ఈ తోగు పడే వేళకి అప్పుడు పూర్వకాలంలో గర్భాల నుంచి ఉన్నది కాబట్టి పూర్వకాలం ఉండే వాళ్ళకి తోగు కూడా పెట్టిండ్రు. తోగుడేం పెట్టారు. అది వాతావరణం. ఇంతకు ముందు నా చిన్న కారంలో అయితే ఇది మొత్తం ఉండలేదు. గుడ్లు ఏంటి అక్కడే పేడ నేను తాగేటోని కాదు. నాకు అక్కడ ఇంటి ముందుల బాయిలు నీళ్ళు తాగేటోని నేను. వాళ్ళు తీసుకెళ్ళి తాగేటోళ్ళు గచ్చు గచ్చు వాసన వచ్చేది. ఆసమంటే నేను వాంతులు చేసేటోని. నేను ఇప్పుడు ఇప్పుడు తాగుతున్నా. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కట్టిండ్రు. ఇప్పుడు శుభ్రంగా ఉన్నది నీళ్ళు. ఇప్పుడు మించి నేను తాగుతున్నా. నానారోగ్యం మించిగున్నది. అది ఎవరన్నా బయట ఉన్నోళ్ళు వచ్చి మెంచోళ్ళతోటి బయట ఉండాలా. మెంచోడు వచ్చినాకే నీళ్ళు తోడి బయట తెచ్చిస్తేనే తీసుకొని వెళ్ళాలి. లేకపోతే మనము వెళ్ళింది అనుకో ఆ పాము వచ్చి మొత్తం కరిచేస్తుంది. అలాగని బయటే ఉండాలి. మెంచోడు వచ్చేది ఈ బయట నిలబడి చెప్పులు వదిలిపెట్టి లోనకి వెళ్ళాలి. మళ్ళీ తీసుకెళ్ళినోడు గేట్ వేయాలి. గుడ్లు ఏంటని దూరుతాయి. మళ్ళీ పెంట పెంట అయింది. మనం తాగే నీళ్ళు నుంచి ప్రశాంతంగా ఉండాలని పారిశ్రామిక ఇంత మంచి ఫారెస్ట్ చేశారు, నుంచి గట్టించిండ్రు. అంతా బాగున్నది. ఇట్లా ఉన్నది కదా ఎంత జలాలు వచ్చింది ఈ నీళ్ళు తాగడం వల్ల. దగ్గర కాబట్టి ఈ కొద్దిగా తోగు పడే కట్టారు. వాళ్ళకి తోగుగూడెం అని పెట్టిండ్రని ఇది పెట్టుకున్నారు. ఈ తోగుగూడెం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.